చేశాడు? పాపమునకు లోబడిపోయాడు. కానీ రెండో ఆదామైనటువంటి క్రీస్తే ఇదిగో దేవుని యొద్ద నుండి పంపబడి ఆ పాపము నుండి నిన్ను విమోచిస్తూ ఉన్నాడు. ఆ పాప భారమును నీ మీద నుండి తీసివేస్తూ ఉన్నాడు. గనుక యేసు ప్రభు యొక్క పని రక్షించుట అయినది. ఆయన లోకమునకు ఎందుకొరకు వచ్చాడంటే కేవలము మనిషిని రక్షించుట కొరకే. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దినమున మనము చూస్తే ఇదిగో ఆయన యొక్క రక్తమే మానవులైన వారిని అందరినీ విమోచిస్తూ ఉన్నది. గనుక మరి దేవుని బిడ్డలారా, ఈ దినమున రక్షకుడైనటువంటి ప్రభు యొద్దకు రండి. దైవజనుడు కీర్తనలు రాశారు, నా నిమిత్తమై నీవు పుట్టినావు, నా నిమిత్తమై రక్షకానా వందనాలు శ్రీ. ఎందువరకు వచ్చామంటే మనము నా నిమిత్తమై నీవు నరుడివై పుట్టావు, రక్షకాన వందనములని చెల్లించుటయే ఈ దినమున మనము వచ్చి ఉన్నాము. ఆరాధనలోనికి వచ్చిన వారులారా, నీ కొరకు నీ పాపముల కొరకు ఎంతగా తగ్గించుకొని ఉన్నాడు. పరము నుండి ఆయన భూలోకములోనికి దిగి వచ్చాడు. నీ కొరకు అన్నిటిని విడిచిపెట్టి నీ కొరకు పాపపు లోకములోనికి దిగి వచ్చాడు. గనుక ఈ రక్షకుడే పాపము నుండి రక్షించే రక్షకుడు. రెండవదిగా మనము చూస్తే ఇదిగో ఈయన దేని కొరకు వచ్చాడనగా లూకా సువార్త 4వ అధ్యాయము 39వ వచనములో నుండి మనము చూస్తే, ఆయన ఆమె చెంత నిలువబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారం చేయసాగిన. చాలండి. రెండవదిగా వ్యాధులను పోగొట్టగలిగే రక్షకుడు. ఎవరి రక్షకుడు అనగా మొట్టమొదటిగా పాపము నుండి మరి రక్షించే రక్షకుడు. రెండవదిగా వ్యాధుల నుండి మరి రక్షించే రక్షకుడు, వ్యాధులను పోగొట్టే రక్షకుడు. గనుక యేసు నామమునకు ఎంత శక్తి కలిగినదో, గనుక నీలో ఎలాంటి భయంకరమైన రోగం ఉన్నా యేసు నామమును ప్రార్థన చేయగానే మరి అది నిన్ను వెడలిపోతుంది. దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దినమున మనము చూస్తే ఇక్కడే యేసు ప్రభువే రోగిని గద్దించలేదు, కానీ రోగి లోపల ఉన్నటువంటి రోగమును గద్దిస్తూ ఉన్నాడు. గనుక ఆ రోగమును గద్దించగానే ఆ యొక్క రోగమే వదిలి వెళ్ళిపోయినది. ఆమె బాగుపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఆయన నిన్న నేడు నిరంతరము ఒక రీతిగా ఉన్నటువంటి దేవుడు. గనుక ఆయన యొక్క నామమే సమస్తమైనటువంటి రోగముల నుండి వ్యాధుల నుండి నిన్ను విమోచించేదైనది. పాపం యొక్క బలహీనతే రోగము. గనుక ఈ యొక్క రోగమే ఇదిగో ప్రభు ఎప్పుడైతే నీ పాపమును తీసివేస్తున్నాడో, ప్రభు తన రక్తముతో నిన్ను కడిగి వేస్తున్నాడో, పాపమునకు ఉన్నటువంటి బలహీనత, పాపమునకు ఉన్నటువంటి బలము ఈ యొక్క రోగమును తీసివేస్తూ ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున ఆయన యొక్క నామమే అన్ని నామములకు పైనామము ఆయనకు అనుగ్రహించాడు. గనుక రోగమును గద్దిస్తూ ఉన్నాడు. రోగమును వెడలుగొట్టే అధికారము కలిగిన వాడై ఉన్నాడు. ఆనాడైనా నేడు కూడా మనకిస్తున్నాడా? నాడు నుండి నేటి వరకు ఆ రోగమును వ్యాధులను పోగొట్టగలిగే అధికారమును యేసు ప్రభు మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, మనము ప్రభువునకు లోబడితే మనకన్నీ లోబడతాయి. గనుక దేవుని బిడ్డలారా, వ్యాధిని పోగొట్టడానికి రక్షకుడిగా దిగి వచ్చాడు. యేసు ప్రభు జీవించినంత కాలము అనగా 33.5 సంవత్సరములు ఆయన అద్భుతములు చేయలేనటువంటి రోజు ఏదీ లేదు. గనుక ఆయన అద్భుతములు చేయగలిగిన వాడు. ఆయన అద్భుతాల ద్వారా అనేక స్వస్థత కార్యములను జరిగించాడు. దేవుని బిడ్డలారా, విశ్రాంతి దినమును సైతము ఓచ చేయగలిగిన వాడిని దేవుడే స్వస్థపరిచాడు. నాటి నుండి నేటి వరకు అనేక మందిని రోగులైన వారిని స్వస్థపరుస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ఎవరి రక్షకుడు అనగా పాపమును పోగొట్టే రక్షకుడు, వ్యాధులను పోగొట్టే రక్షకుడు. మూడవదిగా మనము చూస్తే మరణం నుండి తప్పించే రక్షకుడు. లోకములో ఇటువంటి రక్షకుడు ఎక్కడా ఉండడు.
గనుక మరి కొంతమంది రక్షకులైన వారు వచ్చారు. ఇశ్రాయేలు రక్షకుడైనటువంటి మోషే ఐగుప్తు బానిసత్వంలో నుండి మాత్రమే విమోచించాడు. కానీ ఈ రక్షకుడే నీ పాపము నుండి విమోచిస్తూ ఉన్నాడు. నీ పాప బానిసత్వంలో నుండి విమోచిస్తూ ఉన్నాడు. నీ వ్యాధుల బానిసత్వంలో నుండి విమోచిస్తూ ఉన్నాడు. మరణం నుండి విమోచిస్తూ ఉన్నాడు ఈ రక్షకుడు. ఆయనే అధికారము కలిగిన వాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో మనం చూస్తే, జనులను సజీవులుగాను మృతులను గాను చేయవాడు యెహోవాయే. చాలండి. గనుక ఆయనే ఇదిగో మరణం మీద అధికారి ఉన్నాడు. గనుక ఆయన పాపమునకు వచ్చి జీతమైన మరణమును దేవుడే జయించాడు. మరణపు ముళ్ళు విరిచాడు యేసు ప్రభు. గనుక అధికారముతో కూడి అంటున్నాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చనిపోయినను బ్రతుకునని రాయబడి ఉంది. గనుక దేవుని బిడ్డలారా, ఆనాడే విశ్వాసం మాత్రమే ఉంచాడు. యాయీరు తన కుమార్తె విషయంలో ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చి వేడుకొనగా ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం మాత్రమే ఉంచు. గనుక విశ్వాసం మాత్రమే ఉంచాడు. గనుక ప్రభువే లోనికి వెళ్ళి తలి తాగుమనగానే యాయీరు కుమార్తె ఇదిగో నిర్జీవమైన స్థితిలో నుండి జీవకరమైన స్థితిలోనికి లేచింది. గనుక జీవంతో నింపబడి ఇదిగో ఈ యొక్క మరి యాయీరు కుమార్తె లేచినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. చనిపోయిన లాజరును సైతము దేవుని యొక్క పిలుపుకు లోబడి ఇదిగో మరణ బంధకములో నుండి లేచాడు లాజరు. దేవుని బిడ్డలారా, ఈ దినమున ఇదిగో మానవునికి అధికారమునిస్తూ ఉన్నాడు. మనిషికి 2 మరి మరణాలు, ఒకటి శరీర మరణము, రెండవది ఆత్మీయ మరణం. గనుక శరీర మరణము అందరికీ వస్తుంది. గనుక ఆత్మీయ మరణము కొందరికి. ఎందుకనగా ప్రభువుని నమ్మని వారికి, ప్రభువుని వైపుకి తిరగిన వారికి ఇదిగో ఏం కలిగి ఉంటుందంటే ఆత్మీయ మరణము చెందుతారు. గనుక శరీర మరణమైనా రక్షింపబడచ్చు, కానీ ఇదిగో ఆత్మీయ మరణం పొందిన వాడికి రక్షింపబడడు, వారు నరకములోనికి వెళతారు. గనుక ఇక్కడ మనం చూస్తే మూడవదిగా మరణము నుండి తప్పించే రక్షకుడు. దేవుని బిడ్డలారా, ఎవరి రక్షకుడు అనగా మరణం నుండి తప్పించే రక్షకుడు, అధికారంతో కూడినటువంటి రక్షకుడు. నాలుగవదిగా ఈ రక్షకుడు ఏ రక్షకుడు అనగా అంధకార శక్తుల నుండి తప్పించే రక్షకుడు. గనుక ఎవరి రక్షకుడు అనగా నీకున్నటువంటి అంధకారముల సైతమును తప్పించగలిగే రక్షకుడు. 2000 దెయ్యములు పట్టిన వాడే దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి నమస్కారము చేస్తూ ఉన్నాడు. దైవజనుడు చెప్పాడు. ఆయన ఏమని చెప్పారంటే, ఈ యొక్క 2000 దెయ్యములు పట్టిన వాడు దేవుని దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తున్నాడు. అయ్యా, నా యొక్క స్థితినిచ్చుడు, ఇదిగో నేను ఎన్ని మరి 1000 దెయ్యములు పట్టి పీడిస్తున్నానని ప్రభువుకు తాను చూపించుకున్నాడు. వెంటనే ప్రభువే ఇదిగో అతనిలో ఉన్నటువంటి దెయ్యములను పోగొట్టాడు. 2000 దెయ్యములే దేవుని యొక్క మాటకు లోబడి ఇదిగో వెడలిపోవచ్చు ఉన్నవి. అధికారముతో కూడినటువంటి మరి ప్రభుని మనము ఈ దినమున మనం హృదయంలోనికి చేర్చుకుందాము. గనుక అంధకార శక్తులలో నుండి నేను తప్పించే రక్షకుడు. లోకములో ఎంతోమంది ఉండవచ్చు, కానీ ఇలాంటి అధికారి, ఇలాంటి రక్షకుడు మరెక్కడా మనము చూడలేము. ఎవరి రక్షకుడు అంట? అంధకార శక్తుల నుండి తప్పించే రక్షకుడు, రక్షించే రక్షకుడు.